అధ్యక్షుడు మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు సైన్స్ చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను, చైతన్యవంతులుగా మారుస్తాను. సుసంపన్నంగా విరజిల్లాల్సిన మన దేశం బ్రిటిష్ వారి కవంద హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి. భారతీయులంతా నిరాశ నిస్పృహాల చీకట్లో బతుకుతున్న కాలం అది. అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు. భయమంటే తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన ముఖం. గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశభక్తికి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద. కుల మత జాతి లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన. ఇండియాలోని యువతకు రోల్ మోడల్, భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ నాయకుడు, దేశభక్తుడు. మాటలతో మంత్రముగ్ధుల్ని చేయగలిగే గొప్ప వ్యక్తి. బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే, కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచిన కూడా చెరిగిపోని ముద్ర వేశారు. అలాంటి మహనీయుడు స్వామి వివేకానంద. 1863వ సంవత్సరం జనవరి 12వ తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించాడు. ఆయన తండ్రి న్యాయవాదిగా పనిచేసేవారు. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త. లో నరేంద్రుడు తన 8వ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రో పాఠశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు, నవలలు, చరిత్రలు చదివాడు.